అగ్నిసాక్షిగా నన్ను పెళ్లి చేసుకుని కాపురం మాత్రం తన వదినతో చేస్తున్నాడు అని అంటోంది ప్రియ. తన భర్తని మార్చి తనతో పాటు పంపించమని చెప్పేసి కోరుకుంటోంది. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్రియ గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రియా గారు? వైజాగ్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారండి మీరు? మామూలుగా ఇంటి దగ్గర వర్క్ చేసేదాన్ని. ఓకే. జాబ్ చేసేదాన్ని షాప్ లో. ఓకే. అప్పుడు మమ్మీ వాళ్ళు సంబంధం చూసి పెళ్లి చేశారు. ఓకే. పెళ్ళయింది మీకు? పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఓకే. ఇక్కడ దేనికి వచ్చారండి మీరు? అంటే పెద్దలు పెళ్లి చేశారండి, ఇష్టపడే చేసుకున్నాం ఇద్దరం కూడా. ఓకే. మంచిగానే ఉన్నాము. కానీ ఇంట్లో కొన్ని సార్లు తను నన్ను కసిరుకోవడం, అంటే ఫుడ్ పెట్టేవాడు, మంచిగా చూసుకునేవాడు, కానీ మనశ్శాంతి ఉండేది కాదు. ఇంట్లో చక్కగా సంబంధం చూసారు, పెళ్లి చేశారు. మీరేం చేస్తుంటారు? మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మీరు హౌస్ వైఫ్ అయినా? ఇప్పుడు హౌస్ వైఫ్. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు బయటకు పనికి వెళ్తారు. బయట వర్క్ వెళ్తూ ఉంటారు. ఇదేంటి ఫస్ట్ నుంచే బాలేరా, లేదంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఏమైనా తిట్టడం లాంటిది ఏమైనా చేస్తున్నారా? పెళ్లి అయినప్పుడు బానే ఉండేవాడు. ఎంతకాలం బాగున్నారు? మీకు పెళ్లి అయ్యి 1 year అవుతుంది అన్నారు కదా. 6 months బానే ఉన్నాడు. 6 months వరకు బానే ఉన్నాడు. ఆ తర్వాత ఇవన్నీ విసుక్కోవడం లాంటివి జరుగుతున్నాయి. అవును. ఎందుకు ఏంటని అడిగారా? అడిగాను. అడిగి మాట్లాడుతుంటే సమాధానం చెప్పేవాడు కాదు. ఏంటి నీకేంటి, తిన్నావా ఉన్నావా అంతవరకే అని చెప్పేవాడు. నీకేం కావాలి? ఇంకా తిండి పెట్టడం, ఉంచుకోవడం, హ్యాపీగా చూసుకోవడం కాకుండా అంటే నాకంటూ ఒక ప్రేమ ఉండాలి కదా మేడం, భార్యగా కేర్ చూసుకోవాలి కదా. ఏంటి నీ దృష్టిలో కేర్ అంటే ఏంటి? భార్యగా తిన్నావా ఉన్నావా ఏంటి, నీ అవసరాలు ఏంటి, ఎట్లా ఏమన్నా తేవాలా, ఇవేమి అడగడు మేడం. ఏమి ఆయన తోస్తే ఆయన తెచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటాడు. ఫస్ట్ 6 months ఉందమ్మా. మొదట 6 నెలలు ఉంది, 6 నెలలు లేదు. ఇదేంటి ప్రెగ్నెన్సీ లాంటిది ఏమి రాలేదు? పాప పుట్టింది మేడం. పాప పుట్టిందా? ఓకే. మీకు మ్యారేజ్ 1 year కదా, అప్పుడే పాప పుట్టింది. అంటే అంతకు ముందు మామూలుగా రిలేషన్ లో ఉండేవాళ్ళం. సంబంధానికి ముందే మామూలుగా వచ్చేపోయేవాడు. ఇదేంటి మీది లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్డా? ఫస్ట్ సంబంధంగా వచ్చారు, అప్పుడు ఇష్టపడ్డాడు మా ఆయన, నేను కూడా ఇష్టపడ్డా. అప్పుడే ఇంకా రియల్ ముందే తొందరపడ్డా. ఆ విధంగా కలుసుకొని మంచిగా ఉండేటోళ్ళం. ఇప్పుడు పాప కూడా పుట్టింది. కానీ ఈ మధ్య మా ఆయన మారిపోయాడు. అంటే నన్ను బాగా చూసుకోవట్లేదు. అంటే నువ్వు తిన్నావా ఉన్నావా అని అడగకపోవడం, నీ దృష్టిలో బాగా చూసుకోకపోవడం. పాపతో బాగా కూడా లేదు, అస్సలు నాతో ఉండేవాడు కాదు. పడుకుంటేవా లేదా అన్నట్టుగా ఉండేవాడు కాదు. ఎక్కడో పడుకునేటాడు. ఇంటికి ఒకసారి వచ్చేవాడు కాదు. పిల్లని బాగా చూసుకుంటాడు. పాపని కూడా అంత బాగా చూసుకోడు. ఎందుకమ్మా? ఏంటి అనుమానం ఏంటి నీకు? ఎందుకు అలా మారాడు? నాకు కూడా అదే అర్థం అవట్లేదు సార్. ఎందుకు ఇలా చేసావు అంటే ఏం మాట్లాడు. ఏంటి తిన్నావు కదా, ఏంటి నా తలగా ఎందుకు తింటావు అని ఇసుక్కుంటాడు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? మా ఇంట్లో మా బావగారు, అక్కగారు, వాళ్ళకి ఒక పాప, నేను, మా ఆయన, మా అత్త మామగారు ఉంటారు. జాయింట్ ఫ్యామిలీ అందరూ ఉన్నారు. ఇంకా అత్త మామ వేరేగా ఉంటారు. మా తోటకోలు నేను, మా ఆయన నేను ఒక దగ్గర ఉంటాం. ఓకే. తర్వాత ఏమైందమ్మా? తర్వాత ఇలా చేస్తున్నావు కదా అనేసి మా పుట్టింటి వాళ్ళు చెప్పాను. అమ్మ ఇలా పెళ్లి చేశారు, మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, అడగండి అంటే భర్త నాకు అట్లానే ఉంటారమ్మా, మార్చుకోవాలి నువ్వే అనేసి వాళ్ళు సమాధానం చెప్పుకుంటే వచ్చేవారు. అటు వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇటు మా ఆయన పట్టించుకోవట్లేదు. మధ్యలో నేను ఫెసర్ అయ్యి చాలా నలిగిపోతున్నాను. నేను ఏడుపు వస్తుంది. మా ఆయన అసలు ఇట్లా ఎలా మారిపోయాడు అనేసి. ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సింది మీ ఇంట్లోనే ఉంటుంది కదా, మీ అక్క కూడా ఉంది కదా, తనకు చెప్పొచ్చు కదా. తనకి చెప్తుంటే ఏంటి నాకింద చెప్తావు, తను వెళ్ళకపోతే నాకేంటి, నాకింద చెప్తున్నావు. మీ మధ్య రిలేషన్ ఎలా ఉంది? కొట్టుకునే వాళ్ళ లేదంటే బాగానే ఉండేవాళ్ళ? మా ఆయన నేనునా? మీ ఆయన నువ్వు కాదు, మీ అక్క వాళ్ళు. మా అక్క వాళ్ళు పెద్దగా నాతో మాట్లాడదు. కో సిస్టర్స్ మీరంతా, అంటే బ్రదర్స్ కలిసి ఉండాల్సిన అవసరం ఏముంది? రెంట్లు కలిసి వస్తాయనా, లేకపోతే అది ఓన్ హౌస్? అంటే రెంటులు మామూలుగా కలిసి వస్తాయని. ఇద్దరు అన్నదమ్ములు కదా మేడం. వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ మొగుడు పెళ్ళ మాత్రము చాలా అన్యూన్యంగా ఉంటారు మేడం. వాళ్ళు మళ్ళీ గొడవ పడుతున్నారని మాత్రమే మాట్లాడు. ఒక్క నిమిషం సార్, మిమ్మల్ని అడిగినప్పుడు చెప్తారు. ఆయన మీ హస్బెండా? ఓకే. ఏంటి సార్ మీరు చెప్పండి, మీ వెర్షన్ ఏంటి? తనతో బాగానే ఉంటా, కాకపోతే అప్పుడప్పుడు ఎందుకు నాకు తను నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లా? భార్య నచ్చపోవడం ఏంటయ్యా? ఫస్ట్ 6 నెలలు బాగానే ఉన్నారట, సంబంధం రావడానికి ముందే ఫిజికల్ గా కలిశారు, బాగానే ఎంజాయ్ చేశారు. ఏమైంది మరి తర్వాత? అంత మోసపోయిందా 1 year కే? పట్టించుకోవట్లేదు మేడం, పాపని కూడా ఎత్తుకోవట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. చూసుకుంటా. ఏది మీ పాప ఎక్కడుంది? పాప పడుకుంది మేడం. పడుకుందా? ఓకే. చెప్పు ఏంటి అసలు? నీ పక్కనే ఉంది కదా, ప్రాబ్లం ఇక్కడ కదా ఉంది. సరైన పట్టించుకుంటా మేము, తను అలానే చెప్తుంది. ఇప్పుడే పట్టించుకోనండి అని మనకు మోసపోయిందండి అంటున్నావు. ఏం పట్టించుకున్నావు అసలు? ఏం పట్టించుకున్నాను? ఏమి ఎప్పుడన్నా మాట్లాడావా? 6 నెలలు బాగానే ఉన్నా కదా, మంచిగా పాపని కన్నా మంచిగా ఉన్నాం కదా, అసలు ఏమైంది నీకు? అసలు నాకేం కాలేదు. ఎందుకు అడుగుతున్నాను? మంచిగా చూసుకుంటున్నా కదా, ఇలా ముందు ఎందుకు అలా చెప్తున్నావు? నేను ఎందుకు ఏం మంచిగా చూసుకుంటున్నావు? నువ్వు మారిపోయావు, నా ప్రేమగా చూసుకోవట్లేదు, ఇదివరకులా నువ్వు లేవు.
నేను ఎప్పుడులాగానే ఉన్నా, నీకే అర్థం కావట్లేదు. ఏమున్నావు చెప్పు, నాకు అర్థమవుతుంది నువ్వు ఎలా ఉంటావు ఎలా చేస్తున్నావు అనేది. నేను మంచిగా చూసుకుంటున్నా, బట్ నీకేం అర్థం అవ్వట్లేదు. నేనంటూ ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఆ రోజు నైట్ ఎక్కడికి వెళ్ళావు, ఎన్నింటికి వచ్చావు నువ్వు, అసలు ఏంటి అసలు ఈ సంబంధాలు ఏంటి? ఏం సంబంధం ఉంది? ఆ రోజు మేడం నేను మా ఊరు వెళ్ళాను మేడం, అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను, పాపని తీసుకుని బాగాలేదని అమౌంట్ కోసం నేను అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళి వస్తున్నా, అప్పటికి మా తోటకోళ్ళు, అదే మా అక్కగారు, మా తోటకోళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంట్లో తలుపులు ఇట్లా తెరిచి మమ్మల్ని దగ్గరగా ఉన్నాయి. దగ్గరగా ఉన్నప్పుడు ఇంట్లో ఏంటమ్మా అందరూ ఒక ఇల్లే కదా, వాళ్ళ బెడ్రూమ్ తలుపు అంటున్నావా? వాళ్ళ బెడ్రూమ్ తలుపు. ఓకే. నేను మా ఇంటికి వెళ్ళిన, మా రూమ్కి వెళ్ళాను ఫస్ట్. మా రూమ్లో మా ఆయన గారు లేరు ఈ టైంలో. అదే మా ఆయన పనికి వెళ్ళదు, ఇంట్లో దగ్గర ఉంటాడు. ఆ సండే ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు అనుకొని సరే అని పాపను పడుకోబెట్టేసి మామూలుగా వెళ్ళాను. ఆ రూములు ఇలా తెరిచి ఉన్నాయి, మా అక్కడ అడిగిదాం కదని అడిగితే అందుకు వెళ్తే వాళ్ళిద్దరేమో ముద్దులు పెట్టుకుంటున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు? అవును బావ, నేను చూసాను బావా, నేను కళ్ళారా చూసాను తెలుసా. ఇద్దరు ముద్దులు పెట్టుకుని నాకు షాక్ అయిపోయాను. అసలు ఏడుపు వచ్చింది, శనిపోలు అనిపించింది, అంతలా అయిపోయింది. మీరు మీ పేరేంటండి? నా పేరు రమేష్ అండి. ఎవరు అభికి ఏమవుతారు మీరు? అన్న అవుతానండి. నువ్వు అన్నయ్య. ఏంటి అమ్మాయి ఎలా అంటుంది? ఇక్కడ డిస్ప్యూట్ వీళ్ళిద్దరూ రావాలనుకున్నాం. విషయం ఏంటంటే ఆ ఫ్యామిలీతో అక్రమ సంబంధం ఉండడం వల్ల. అసలు ఇన్నాళ్ళ నుంచి నాకు తెలియదు మేడం, సడన్ గా చూసేసరికి నాకు షాక్ అయిపోయాను. అసలు ఏం చెప్పాలి కూడా అర్థం కాలేదు తెలుసా, అంత బాధ వేస్తుంది నాకు. మీ బావగారు అది అబద్ధం అంటున్నారమ్మా? బావగారు నిజం చెప్తున్నాను బావ, నేను కల్లారా చూసాను, పాపమైన ప్రామిస్, నిజంగా నేను కన్నా పాపమైన ప్రామిస్, నిజం చెప్తున్నా తెలుసా. నేను కల్లారా చూసాను, నాకు ఏడుపు వస్తుంది. మీకేం తెలుసు నా బాధ? మా ఆయన అట్లా చేస్తే నేను అలా ఊరుకుంటాను, మీరు అయితే ఊరుకుంటారేమో, నేను ఊరుకోలేను. సరే వెంటనే చెప్పావమ్మా మీ బావగారికి? వెంటనే అప్పుడు మీ బావగారు ఎక్కడ ఉన్నారు? మా బావగారు బయట ఉన్నారు ఆ టైంలో బయట ఉన్నారు. చెప్పావా? వచ్చాక చెప్పాను, బావ ఇట్లా చేస్తున్నారు బావా వాళ్ళు. రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు నీకు? సడన్ గా వెళ్ళేసరికి వాళ్ళిద్దరు అట్లా ముద్దులు పెట్టుకుని కోలించుకొని, ఇదేంటి అసలు ఏమైంది, ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అసలు ఏంటి అక్క నీకన్నా సిగ్గుందా అని అడిగాను. అంటే ఏంటి నీ మొగుడే వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, పిచ్చి మొఖం దాని ఎర్ర మొఖం దానో తెలియదు ఏంటి, వాడే నాతో సంబంధం పెట్టుకున్నాడు, మా ఆయన నాతో ఉండట్లేదు, ఆ వేరే లవర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, అందుకే మీ ఆయనతో నేను ఉన్నాను, తప్పేంటి అని చెప్తుంది ఆవిడ. ఆయనకో దుకాణం, ఆవిడకో దుకాణం, ఈయనకో దుకాణం. ఈయనేమో పక్క నుంచి చూసింది చాలు, ఇంక మూసుకో, చెప్పకో, అవసరం అయితే నేను కొట్టలేదా మీ ఆయన? ఇంత రెడీ హ్యాండెడ్ గా చూసినాక నీకు కోపం వచ్చి ఉంటుందిగా? కోపం వచ్చింది, ఇద్దరు కలిసి నన్నే కొట్టారు. ఇంకా అంతవరకు వచ్చిందా? ఎప్పటి నుంచి నడుస్తుందంట మీ కథ? అదేమైనా చెప్పారా వాళ్ళు ఎప్పటి నుంచి నడుస్తుంది అని చెప్పి? అంటే ఎప్పటి నుంచి అంటే నిజాలు చెప్పట్లేదు. ఇన్ని నెలలు చెప్పరా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నా, నేను ఏం తక్కువ చేసి నీకు అన్ని విషయాల్లో బాగా. అక్కడ ఏం సారీ గిరి ఏమీ లేదు, తిరిగి నిన్నే కొట్టడం జరిగింది ఇద్దరు కలిసి. మరి ఇతను చెప్తే ఇతను ఎలా రియాక్ట్ అయ్యాడు వాళ్ళ అన్నయ్యకి, మీ బావగారికి? మా బావగారికి వచ్చినట్టు చెప్పాను, బావగారు ఎట్లా చేస్తున్నారు బావా, నేను చూసేసాను బావ వాళ్ళిద్దరిని, ఎందుకు బావా అక్కడ నమ్మలేదు. ఇప్పుడు కూడా నమ్మట్లేగా?